స్మార్టర్ వే టు బుక్ గోల్డ్ అండ్ సిల్వర్ గెయిన్స్. నమస్తే. గత కొన్నేళ్లుగా బంగారం మరియు వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్వెస్టర్లుగా మనందరికీ ఒక సందేహం ఉంటుంది. పెరిగిన ఈ ధరల వద్ద లాభాలను బుక్ చేసుకోవాలా లేక ఇంకా పెరుగుతాయని ఆశించి వెయిట్ చేయాలా? ఈరోజు మనం ఒక మ్యాగజైన్లోని ఒక ప్రత్యేక కథనం ఆధారంగా బంగారం మరియు వెండిపై తెలివిగా లాభాలను ఎలా బుక్ చేసుకోవాలో, అసలు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో వివరంగా తెలుసుకుందాం. ఎందుకు లాభాలను బుక్ చేసుకోవాలి? చాలా మంది చేసే తప్పు ఏమిటంటే ధరలు పెరుగుతున్నప్పుడు ఇంకా పెరుగుతాయని ఆశపడి అలాగే ఉంచుకుంటారు. కానీ మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు. అసెట్ అలొకేషన్, మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో బంగారం వాటా ఒక నిర్ణీత శాతం, ఉదాహరణకు 10 to 15% ఉండాలి. ఒకవేళ బంగారం ధర బాగా పెరిగి మీ పోర్ట్ఫోలియోలో దాని వాటా 20% నుండి 25%కి చేరితే అప్పుడు మీరు రిస్క్లో ఉన్నట్టే. అలాంటప్పుడు ఆ పెరిగిన భాగాన్ని అమ్మి ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. మళ్ళీ మీ అసెట్ అలొకేషన్ను సరి చేసుకోండి. రీబ్యాలెన్సింగ్ చాలా ముఖ్యం. ఎగ్జాంపుల్, మీ పోర్ట్ఫోలియో టోటల్ వాల్యూ 10 లక్షలు అయినప్పుడు అందులో గోల్డ్ పర్సెంటేజ్ 15% అనుకుంటే దాని విలువ 1.5 lakhs. ఆ విలువ ఇప్పుడు 3.5 lakhs అయితే దీనిని తిరిగి 15%కు తేవడమే రీబ్యాలెన్సింగ్ అంటారు. అలా చేయడం వల్ల బైలో సెల్ హై అనే నియమం మీరు ఆటోమేటిక్గా ఫాలో అవుతున్నారు. స్మార్టర్ వే, తెలివైన మార్గాలు లాభాలను బుక్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్టెప్డ్ ప్రాఫిట్ బుకింగ్, మీ దగ్గర ఉన్న బంగారాన్ని అంతా ఒకేసారి అమ్మేయకండి. ధర పెరిగిన ప్రతిసారి కొంచెం కొంచెంగా, ఉదాహరణకు 20% to 25% అమ్ముకుంటూ వెళ్ళండి. దీనివల్ల ధర ఇంకా పెరిగినా మీకు లాభం ఉంటుంది. ఒకవేళ తగ్గినా మీరు కొంత లాభాన్ని అప్పటికే వెనక్కి తీసుకున్నట్టు అవుతుంది. టార్గెట్ బేస్డ్ ఎగ్జిట్, మీరు బంగారాన్ని కొనేటప్పుడు మీ టార్గెట్ పెట్టుకోండి. ఉదాహరణకు 20% పెరిగితే నేను కొంత అమ్ముతాను అని ముందే నిర్ణయించుకోవాలి. ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్లు, మీరు ఫిజికల్ గోల్డ్ కాకుండా గోల్డ్ ఈటీఎఫ్లు లేదా ఇండెక్స్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే లాభాలను బుక్ చేసుకోవడం చాలా సులభం. ఒక్క క్లిక్ తో మీరు కావాల్సినన్ని యూనిట్లను అమ్ముకోవచ్చు. సిల్వర్ విషయంలో జాగ్రత్తలు. వెండి ధరలు బంగారంతో పోలిస్తే చాలా వేగంగా మారుతున్నాయి. హై వోలటిలిటీ ఉన్నది. వెండి కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఇది పారిశ్రామిక వాడకానికి కూడా పనికొస్తుంది. ఇండస్ట్రియల్ యూస్ కూడా ఉంది. కాబట్టి దీని ధరలు ఎకానమీపై ఆధారపడి ఉంటాయి. జనవరి చివరి వారంలో 4,25,000కు చేరిన వెండి కేజీ ఆ తర్వాతి వారంలోనే 2,50,000కు తగ్గడం చూశాం. వెండిలో లాభాలు వచ్చినప్పుడు వెంటనే బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది బంగారంలా స్థిరంగా ఉండకపోవచ్చు. ఫిజికల్ గోల్డ్ వర్సెస్ డిజిటల్ గోల్డ్ ఎగ్జిట్, మీ దగ్గర బిస్కెట్ లేదా కాయిన్స్ రూపంలో బంగారం ఉంటే వాటిని అమ్మేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, ట్యాక్స్లు లెక్క చూసుకోండి. మీ ఛార్జెస్ మీ ప్రాఫిట్ ని గణనీయంగా తగ్గిస్తాయి. సావరిన్ గోల్డ్ బాండ్ అయితే 8 ఏళ్ల కాల పరిమితి ముగిశాక వచ్చే లాభాలపై ట్యాక్స్ ఉండదు. కానీ మధ్యలో స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా అమ్మితే ట్యాక్స్ పడుతుంది. ఫైనల్ గా ఇన్వెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో సరైన సమయంలో లాభాలను జేబులోకి వేసుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. మీ గోల్డ్ చేరుకున్నప్పుడు లేదా మీ అసెట్ అలొకేషన్ తలకిందులైనప్పుడు లాభాలను బుక్ చేసుకోవడం వెనకాడకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫైనాన్స్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. సెలవు. జై హింద్, జై భారత్.